టీడీడీ మాజీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతదేహానికి నివాళులర్పించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం మేదరమెట్ట గ్రామం ఇచ్చేసి నివాళులర్పించారు. మీకోసం కార్యక్రమంకు వచ్చే అతిథులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారీ తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు 500 మందికి ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. ఇంకా మన వెనక బాబు రా మైడి ఇంకా తినాలా రైట్ ఓకే నువ్వు అది తీసుకుంటావు తినమ్మా సాంబార్ సార్ చెట్టు ముందుకు రమ్మ అయిపోయింది ఇంకేం కావాలి సాంబార్ తర్వాత చేస్తాను తొందరగా అమ్మా తొందరగా పెట్ట మా పాపకి గంట కింద పడుతుంది కూర్చో
కూర్చొని తినండి జాగ్రత్త. ఓకే వచ్చింది. చెప్పారు ఆల్రెడీ. సో అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్లో ప్రతి సోమవారం ఇక్కడ వస్తున్న అర్జీదారుకు వారికి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మన ప్రకాశం డిస్టిక్లో ఇప్పటిదాకా వారికి టీ, కాఫీ, అదేవిధంగా స్నాక్స్, రాగి జావా అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి ఎక్కువ దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఎక్కువ మంది, కాబట్టి వారికి మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా అర్జీదారులు కూడా వారు హ్యాపీ అయ్యారు. బికాస్ వారు ఇక్కడ 2 దాకా అవుతుంది, 2 to 3 o'clock వరకు ఇక్కడ మనకు పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నాము. సో దానికోసం అరేంజ్ చేయడం జరిగింది. మనకు దాదాపు 400 పైన అర్జీ వస్తున్నాయి కాబట్టి 500 పీపుల్కి అరేంజ్ చేసి ఉన్నాం. మనం ఇక్కడ అన్న క్యాంటీన్లో వారితో కొలాబరేషన్ చేసుకుని అక్కడ వారితోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని అర్జీలు రిపీటెడ్ ఇదే వస్తుంది, కోర్ట్ కేసెస్ ఉన్న కేసెస్కి వస్తున్నారు. సో దానికి కూడా వారికి అర్థమయ్యేలా చెప్తున్నాము. కొన్ని కేసెస్కి మనం ఇచ్చిన ఎండోర్స్మెంట్లో వారు సంతృప్తి కాకుండా వస్తున్నారు. దానికి కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్గా పెడుతున్నాం. కొన్ని కేసెస్ కోర్ట్ కేసెస్ ఇక్కడ మనము ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నది ఇక్కడ తీర్చలేము. అటువంటి కేసుకు వారికి ఇక్కడికి వస్తే త్వరగా అవుతుంది అన్నది, ఇది కోర్టుకు వెళ్ళలేము అన్నదికి ఇక్కడికి వస్తున్నారు. వారికి కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి దగ్గరికి పంపి ఏదైనా వారికి ప్రైవేట్ ఇష్యూస్ అయినప్పటికీ, కోర్టుల కేసెస్ ఉన్నప్పటికీ వారికి ఇక్కడ హెల్ప్ చేయడానికి, అసిస్ట్ చేయడానికి డిఎల్ఎస్సికి వారు కూడా పంపిస్తున్నాము. రిమైనింగ్ కేసెస్ ఇవి అన్నీ కూడా ఎక్కువ ఉన్నది ప్రైవేట్ ఇష్యూస్ ఉన్నది, దానికి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ పరిష్కరించడానికి వస్తున్నారు. వారికి చెప్తున్నాము, బట్ వారు కూడా అర్థం చేసుకుంటున్నారు. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను అక్కపల్లి గ్రామం, బేసర్పేట మండలం, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. నేను 2 సార్లు ఈ గ్రీవెన్స్ కోసం అని వచ్చినాను. మొదటిసారిగా ఇప్పుడు భోజన సదుపాయం కల్పించినటువంటి కలెక్టర్ గారికి శుభాభివందనాలు. చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి ప్రయాణాలు చేసి ఇక్కడ భోజన సదుపాయాలు కల్పించినటువంటి ఈ భోజనం తిన్నందుకు చాలా సంతోషకరమైన విషయం ఇది. ఏ జిల్లాలో కూడా నేను చూడలేదు. చాలా జిల్లాలో పర్యటించినాను కూడా నేను. కానీ ఇప్పుడు ఇక్కడ కల్పించినటువంటి భోజన సదుపాయం చాలా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ప్రకాశం జిల్లా బేడ జంగం సంఘం అభినందన తెలియజేస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జున్ తెలిపారు. స్థానిక ఎంసీఏ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తూ చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు, మోడీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బేడ జంగాలకు రాష్ట్ర కేబినెట్ నందు నిన్న సుదీర్ఘ చర్చలు జరిపి ఎస్సీ వర్గీకరణ నిమిత్తం కులాలను విభజించే ప్రక్రియలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా బేడ జంగం సభ్యులు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని వారిని రెల్లి ఉపకులాలుగా బేడ జంగాలకు చేర్చడం జరిగి, అలాగే 20వ తారీఖున అది నేషనల్ ఎస్సీ కమిషన్ పంపించడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల బేడ జంగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేడ జంగం రాష్ట్ర సెక్రటరీ మదిరిపూడి భద్రయ్య, జిల్లా సెక్రటరీ ఈనగంటి ఆనందరావు, నాటకం శంకర్రావు, తోట మల్లికార్జునరావు, కాకుమన రవి, పడగల చిరంజీవి, కిరణ్ కుమార్ తదితరులు బాగున్నారు. రాష్ట్ర పేడ సంఘం
బేడజంగ సంఘం వర్ధిల్లాలి, రాష్ట్ర బేడజంగ సంఘం వర్ధిల్లాలి, రాష్ట్ర బేడజంగ సంఘం. అంబేద్కర్ జై అంబేద్కర్, అంబేద్కర్ వర్ధిల్లాలి, రాష్ట్ర బేడజంగ సంఘం వర్ధిల్లాలి, రాష్ట్ర బేడజంగ సంఘం వర్ధిల్లాలి, ప్రకాశం జిల్లా బేడజంగ సంఘం. వచ్చేసింది 0.025 సంఖ్య వచ్చే సంఖ్య. ఈరోజు నా పేరు ఉద్దండి మల్లికార్జునరావు, రాష్ట్ర బేడజంగ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం ముందు ఎంసీఏ భవన్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవన్ నందు పత్రిక, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, నిన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మా బేడజంగ కులానికి చారిత్రాత్మకమైన మార్పుతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న అవకాశాన్ని ఈరోజు మాకు అందించటం వల్ల ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. 2008 దాకా కూడా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు బేడజంగం తరఫున తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 144 జీవో అమల్లోకి తీసుకొచ్చి అప్పటి నుంచి 2008 నుంచి ఈ రోజు వరకు కూడా మా కులాన్ని గుర్తించడంలో పాటు కుల సర్టిఫికేట్ లేక మా యొక్క పిల్లలందరూ కూడా చాలా సఫర్ అయిన సంగతి ప్రభుత్వానికి వాళ్ళందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో బేడజంగాల ఉనికిని కనుగొనుట కొరకు శర్మ కమిషన్ నియమించడం జరిగింది. ఆ శర్మ కమిషను ప్రతి గ్రామాలకి, కొన్ని పట్టణాలకి, నియోజకవర్గాల వారీగా తిరిగి కొన్ని సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి ఈ బేడజంగాల కులం ఉంది, వీళ్ళకి సర్టిఫికేట్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి వీళ్ళ ఎస్సీ దాంట్లో పెట్టవలసిందిగా అని చెప్పని శర్మ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. ఆ శర్మ కమిషన్ మా ప్రకాశం జిల్లా వచ్చిన తరుణంలో మా నాన్నగారు 83 నుంచి కూడా ఈ జిల్లాకి బేడజంగం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన పరమపదించిన తర్వాత 2013 నుంచి కూడా నేను బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అన్ని జిల్లాలకు సహకరించుకొని ఈ బేడజంగం కోసం పోరాటం జరుగుతూ ఉన్న క్రమంలో మొన్న మిశ్రా కమిషన్, రాజీవ్ మిశ్రా కమిషన్ మన ప్రకాశం జిల్లాకు రావటం జరిగింది. అన్ని జిల్లాలు పర్యటించే క్రమంలో రావటంతో ఇక్కడ ఏబిసిడీల వర్గీకరణ కోసం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఏబిసిడీల వర్గీకరణ కోసం 1 మ్యాన్ కమిషన్ వేయటం జరిగింది. ఆ కమిషన్ వేసే దాంట్లో మా కులం పడుతున్న ఇబ్బందులు, మా ప్రధాన వృత్తి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల కులాల్లో మనిషి చనిపోయిన తర్వాత నిర్వహించే కర్మకాండల పూజలన్నీ కూడా నిర్వహించే వృత్తి మాది. ఆ వృత్తి చేసి వాళ్ళ దగ్గర నుంచి అప్పట్లో బేడ తీసుకొని వస్తున్నాం కాబట్టి బేడజంగాలుగా పేరుండి చరిత్ర అట్లా ఉంది. ఇప్పుడు కూడా మేము ఆ కర్మకాండలు నిర్వహించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సేకరించి జీవనోపాధి నిర్వహిస్తున్న క్రమంలో మా కులవృత్తి, ఆ కులవృత్తిని మీరు గమనించి ఎస్సీలో లేకుండా మా పిల్లలకి ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు వర్గీకరణకు మేము వ్యతిరేకులం కాం. ఆ వర్గీకరణ చేసే క్రమంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పని మేము మిశ్రా గారికి చెప్పడం జరిగింది. ఆ మిశ్రా గారు రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అక్కడ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ఎం మల్లికార్జున్ నాయక్ గారు కానీ, తరువాత స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ముద్దాడ రవిచంద్ర గారు కానీ
వీరందరూ కూడా మా యొక్క ఇబ్బందులు, మా కులం పడుతున్న బాధలన్నీ వాళ్ళకి సంగ్రహించడం వలన వాళ్ళు రాత్రి కేబినెట్ చర్చ పెట్టుకోవటం, సుదీర్ఘంగా 4 గంటల పాటు చర్చించి ఈ బేడ సంఘం, ఈ బుడగ సంఘం, ఈ 2 కులాలు కూడా వాళ్ళ కులాలకు సంబంధించి సర్టిఫికేట్లు లేకుండా వాళ్ళు విద్యార్థికి అన్నిటికీ దూరం అవుతున్నారని ఇప్పుడు ఈ ఏబిసిడి వర్గీకరణలో ఏ కేడర్లో 2 దాంట్లో ఉపకులాలుగా మమ్మల్ని చేర్చి ఆ ప్రతిపాదనను రేపు అసెంబ్లీలో చర్చించి 20వ తారీఖు ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ పంపించడానికి తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఏకసభ్య కమిషన్ రంగనాథ్ మిశ్రా గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు 30 సంవత్సరాల పాటు అవిజ్ఞంగా కృషి చేసిన తండ్రి సమానులైన దూపం సత్యం గారికి ఈ సందర్భంగా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. దయచేసి రానున్న కాలాల్లో మా ఎస్సీ కులాలకు సంబంధించి ఈ ఏబిసిడి వర్గీకరణలో మమ్మల్ని చాలా చిన్న కులంగా, కొన్ని గ్రామాల్లో ఈ కులానికి సంబంధించిన వాళ్ళే ఉండరు. ఇప్పుడు ఆ చావు కర్మకృతులే ప్రధాన వృత్తి కాబట్టి ఈ రోజుల్లో ఆ వృత్తి గుండా జరగటం లేదనే ఉద్దేశంతో అనేక వృత్తులు నేర్చుకొని పట్టణాలకు వచ్చి రోజువారీ కూలీలుగా, కార్పెంటర్లుగా, పెయింటర్లుగా, దర్జీలుగా ఇలా రకరకాల వృత్తులు చేపట్టి వాళ్ళు చేస్తున్నారు. అందువలన ఇప్పుడు 10 గ్రామాలకి, 15 గ్రామాలకి, 5 గ్రామాలకి ఒక సంఘం దగ్గర ఉండి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మొన్న ఏకసభ్య కమిషన్ అప్పుడు కూడా మన జిల్లా కలెక్టర్ గారు, మేడం గారు కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా కమిషనర్కి చెప్పడం అనేది ఒక శుభపరిణామంగా, ఆమెకు కూడా మేము మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, జిల్లా కలెక్టర్ వారికి కూడా. అందుకని రేపు జరగబోయే 20వ తారీఖు కమిషన్ కి ప్రభుత్వం మొత్తం మాకిచ్చిన మాటను నిలబెట్టుకొని మా కులానికి చేస్తున్న న్యాయానికి ఆ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి మేము మా కులం తరఫున మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్పని మా కులాన్ని గుర్తించి ఎస్సీల్లో మళ్ళీ పాతది మాకు పోయిన యొక్క విలువలు, పోయిన యొక్క హక్కును మళ్ళీ కల్పించినందుకు ఈ యొక్క ప్రభుత్వానికి మా కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రకాశం జిల్లా శాఖతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటూ ఉన్నాం. ఈ జంగం కులంలో 3 తెగలోని హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మొదటి తెగకు చెందిన వారు ఎవరింట్లో భోంచేయరు, ఎవరింటికి మంచినీళ్లు కూడా ముట్టుకోరు, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కానీ బయటనే చాపేసి కూర్చోబెడతారు. వాళ్ళు ఎవరితోటి కూడా అంటరాదాన్ని పూర్తిగా పాటించే వాళ్ళు ఓసీ. అలాగే బీసీగా ఉండేవాళ్ళు బీసీ సర్టిఫికేట్లు ఎవరైనా చూడండి, బీసీఏ జంగం అనే కాడ బెగ్గింగ్ అనేది ఉండిద్ది. అంటే గంటా సొంపు తీసుకొని బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. అది బెగ్గింగ్ హ్యాబిట్ కానీ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. వాస్తవంగా జంగం దేవర్లు అని చెప్పంటే ఈ రెడ్లు కానీ, కమ్మలు కానీ, కాపులు కానీ, ఓసీల్లో కానీ, నెక్స్ట్ బీసీలో అన్ని కులాలకు కానీ, ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ ఎవరైనా మనిషి చనిపోతే హిందూ ధర్మ ప్రకారం కర్మకాండాలు నిర్వహించేదానికి పూనుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంహరించి తెచ్చి జీవనాన్ని సాగించేవాడే బేడ సంఘం ఎస్సీ. ఈ 3 వర్ణాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ సర్టిఫికేట్లు రానందువల్ల ఎస్సీలుగా ఉన్న సంఘం వాళ్ళందరూ కూడా ఏదో ఒక రిజర్వేషన్ అని చెప్పని బీసీలో సర్టిఫికేట్లు తీసుకొని పిల్లల్ని చేస్తా ఉన్నారు. కానీ నిజమైన లబ్ధిదారులు అయి ఉండ మేము వెనకబడి ఉండటం వలన ఇప్పుడు దాకా పోరాటం చేసాం హైకోర్టు ద్వారా కూడా. హైకోర్టు ఇచ్చిన గైడెన్స్ ప్రభుత్వం తీసుకొని దాన్ని కూడా మిశ్రా గారు చూసి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్, మా యొక్క కస్టమ్స్ అండ్ హ్యాబిట్స్ అన్నింటిని కూడా దగ్గర పెట్టుకొని దీని ప్రకారం వీళ్ళకి ఎస్సీలో చేర్చాల్సింది అని చెప్పని నిర్ణయాన్ని తీసుకోవటం మేమంతా కూడా హర్షిస్తున్నాం. 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ పరిశీలించారు. స్థానిక డిఆర్ఎం హై స్కూల్, రామనగర్ హై స్కూల్ కేంద్రాన్ని స్వయంగా వెళ్లి సందర్శించారు.
అందరికీ నమస్కారం. సో ఈరోజు 10th స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మన జిల్లాలో 183 సెంటర్స్ ఉన్నాయి. దాదాపు 29,602 స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి అపియర్ అవుతున్నారు. అన్ని సెంటర్స్లో కూడా ఈరోజు ఎగ్జామ్ పీస్ఫుల్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు జరుగుతున్నాయి. ఎక్కడ ఏం ఇష్యూస్ లేదు.